శ్రీకాకుళం టీడీపీకి కంచు కోటే. ఒక్కసారి మినహా అన్ని ఎన్నికలలో బీసీ నేతలకే పట్టం. ప్రతిసారి హోరాహోరీ పోరే. దేశానికి ఉత్తరాన హిమాలయాలు ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్కు శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానం పెట్టని కోటగా ఉంది. తెలుగుదేశం పార్టీకి శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానం ఒక రకంగా కంచుకోట వంటిదే. ఆది నుంచి ఈ పార్లమెంటరీ స్థానంలో వ్యక్తుల ప్రాబల్యమే అధికంగా కనిపిస్తోంది. 1952వ సంవత్సరంలో శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానం ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానానికి 18 మార్లు ఎన్నికలు జరిగాయి. ఒక్కరు మినహా ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వారంతా బీసీ వర్గాలకు చెందిన వారే కావడం విశేషం. ఆ ఎన్నికలలో అత్యధికంగా 8 మార్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. తెలుగుదేశం పార్టీ 7 ఎన్నికలలో విజయం సాధించింది. మిగిలిన ఎన్నికలలో స్వతంత్ర పార్టీ తరపున ఒకరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 3 మార్లు మాత్రమే విజయం సాధించింది. అనంతర పరిణామాలలో వైఎస్ఆర్ పార్టీ ప్రభంజనం రాష్ట్రమంతా వీచిన 2019 ఎన్నికలలోనూ శ్రీకాకుళంలో మాత్రం తెలుగుదేశం పార్టీయే విజయం సాధించడం విశేషం. దివంగత మాజీ కేంద్ర మంత్రి కింజరపు ఎర్రన్నాయుడు కుమారుడైన రామ్మోహన్ నాయుడు ఈ నియోజకవర్గం నుంచే వరుసగా 2 మార్లు లోక్సభకు ఎన్నికై సంచలనం సృష్టించారు. ప్రస్తుతం రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి కీలక నాయకునిగానే కాక అత్యున్నత చట్టసభలలో సైతం రాణిస్తూ తెలుగు కీర్తి పతాకాను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన నాయకులు పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేయడమేగాక విలువలకు ప్రతిరూపంగా ఉండడం ఆనవాయితీగా వస్తూ ఉంది. సర్దార్ గౌతు లచ్చన్న, ఆచార్య ఎన్జీ రంగా, బొడ్డేపల్లి రాజగోపాలరావు, కింజరపు ఎర్రన్నాయుడు వంటి రాజకీయ ఉద్దండులు శ్రీకాకుళం స్థానం నుంచి విజయం సాధించారు. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం ఏర్పాటు కాకముందు పాతపట్నం లోక్సభ పరిధిలో ఉండేది. 1952లో శ్రీకాకుళం స్థానం ఏర్పాటైన అనంతరం పాతపట్నం స్థానం రద్దయింది. రద్దయిన పాతపట్నం లోక్సభ స్థానం నుంచి వివి గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సమీప స్వతంత్ర అభ్యర్థి ఎంజేఆర్ బహద్దూర్ పై 6,395 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత పరిణామాలలో వివి గిరి ఒడిశా నుంచి పార్లమెంటుకు ఎన్నికై కేంద్ర మంత్రి, చివరకు రాష్ట్రపతి అయ్యారు. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గానికి మరొక ప్రత్యేకత ఉంది. 1967లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సర్దార్ గౌతు లచ్చన్న శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానంతో పాటు శాసనసభకు సైతం ఎన్నికయ్యారు. ఆ సమయంలో శాసనసభ స్థానాన్ని ఉంచుకొని లోక్సభకు రాజీనామా చేశారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో గుంటూరు జిల్లాకు చెందిన ఆచార్య ఎన్జీ రంగా స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి అయిన బొడ్డేపల్లి రాజగోపాలరావుపై 60,000 పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. అనంతరం 1971లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బొడ్డేపల్లి రాజగోపాలరావు చేతిలో ఎన్జీ రంగా ఓటమి చెందారు. శ్రీకాకుళం లోక్సభ స్థానంలో పోరు ప్రతి ఎన్నికలోనూ హోరాహోరీగానే నెలకొని ఉంటుంది. ఇప్పటి వరకు 18 మార్లు ఎన్నికలు జరిగితే ఈ పార్లమెంట్ పరిధిలో కేవలం 3 మార్లు మాత్రమే 1,00,000కు పైగా మెజారిటీతో అభ్యర్థులు గెలుపొందారంటే పోటీ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. శ్రీకాకుళం స్థానం నుంచి 1971 ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థి ఆచార్య ఎన్జీ రంగాపై గెలుపొందిన రాజగోపాలరావుకు 1,37,461 ఓట్ల మెజారిటీ వచ్చింది. శ్రీకాకుళం స్థానంలో ఇప్పటికీ ఇదే అత్యధిక మెజారిటీ కావడం గమనార్హం. తరువాత 1984లో తెలుగుదేశం నుంచి పోటీ చేసిన హనుమంతు అయ్యప్పదొర, 2014లో కింజరపు రామ్మోహన్ నాయుడు మాత్రమే 1,00,000కు పైగా ఆధిక్యంతో గెలుపొందారు. శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానానికి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్యనే పోరు నెలకొంది. అయితే ఎన్టీఆర్ మరణానంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా లక్ష్మీపార్వతి నెలకొల్పిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం స్థానంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఎన్టీఆర్ కుమారుడైన నందమూరి జయకృష్ణ 1996లో ఎన్టీఆర్ టీడీపీ తరపున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎర్రన్నాయుడు చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. 1998 ఎన్నికలలోనూ ఎన్టీఆర్ టీడీపీ తరపున పోటీ చేసిన హనుమంతు అయ్యప్పదొర మరోమారు తెలుగుదేశం అభ్యర్థి ఎర్రన్నాయుడు చేతిలో పరాజయం పాలయ్యారు. రాష్ట్రం మొత్తం మీద ఎన్టీఆర్ టీడీపీ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఒక్క శ్రీకాకుళంలోనే కావడం విశేషం. అనంతరం ఆ పార్టీ చిరునామా గల్లంతైంది. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. 1952లో బొడ్డేపల్లి రాజగోపాలరావు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేసిన పిఎల్ఎన్ రాజు పైన 9,399 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
1957లో బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన కరిమి ఎస్ నాయుడు పైన 16,356 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1962లో బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డ సుగ్గు ఎస్ రెడ్డిపై 31,815 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1967లో గౌతు లచ్చన్న స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి కాంగ్రెస్ పార్టీకి చెందిన బి రాజగోపాలరావు పైన 60,358 ఓట్ల భారీ మెజారిటీతో గౌతు లచ్చన్న విజయం సాధించారు. ఇక 1967లో జరిగిన ఉప ఎన్నికలో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన ఎన్జీ రంగా కాంగ్రెస్ అభ్యర్థికి చెందిన బి రాజగోపాలరావుపై 52,644 ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించారు. 1971లో బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఎన్జీ రంగా పైన 1,37,461 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. 1977లో బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి పోటీ చేసి బిఎల్డి పార్టీకి చెందిన గౌతు లచ్చన్నపై 8,734 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. 1980లో బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంగ్రెస్ ఐ పార్టీ నుంచి పోటీ చేసి జనతా ఎస్ పార్టీకి చెందిన గౌతు లచ్చన్నపై 78,989 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1984 హెచ్ అయ్యప్ప దొర తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ ఐ నుంచి పోటీ చేసిన బి రాజగోపాలరావుపై 1,24,468 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. 1989 కణితి విశ్వనాథం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి టీడీపీకి చెందిన హెచ్ అయ్యప్ప దొరపై 50,114 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1991లో కణితి విశ్వనాథం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి టీడీపీ పార్టీ నుంచి నిలబడిన హెచ్ అయ్యప్ప దొరపై 26,664 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1996లో కింజరపు ఎర్రన్నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఎన్టీఆర్ టీడీపీ నుంచి పోటీ చేసిన నందమూరి జయకృష్ణ పైన 34,578 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1998 కింజరపు ఎర్రన్నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఎన్టీఆర్ టీడీపీ పార్టీ నుంచి నిలబడిన హెచ్ అయ్యప్ప దొరపై 86,365 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. 1999 కింజరపు ఎర్రన్నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడి కాంగ్రెస్ పార్టీకి చెందిన కణితి విశ్వనాథంపై 96,882 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2004 కింజరపు ఎర్రన్నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన కె కృపారాణి పైన 32,059 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. 2009 కె కృపారాణి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసిన కె ఎర్రంనాయుడుపై 82,987 ఓట్లు సాధించారు. ఇక 2014 కె రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి వైఎస్ఆర్ సిపికి చెందిన ఆర్ శాంతిపై 1,27,692 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. తిరిగి 2019లో కె రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి తిరిగి పోటీ చేసి వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందిన దువ్వాడ శ్రీనివాస్ పై 6,653 ఓట్ల తేడాతో గెలుపొందారు.